శాంతి మంత్రం తీసుకోండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. వినటి మంత్రాలు తీసుకోండి. 9, 10. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు. సూర్యే లయం ప్రాప్నువంతి. యస్ సూర్యస్సోహమేవ చ. చక్షుర్నో దేవః సవితా. చక్షుర్న ఉత పర్వతః. చక్షుర్ధాతా దధాతు నః. ప్రాణులన్నీ కూడా పుట్టి కొంతకాలం పోషింపబడి చివరికి ఎక్కడైతే లయమవుతున్నాయో ఆ సూర్యుడు నేనే అని చెప్పటంతో ఇప్పుడు సూర్యుడు నిజంగా ఈ ప్రాణికోటి మొత్తాన్ని కూడా సృష్టించి పాలించి పోషించి తనలో లయం చేసుకుంటున్నాడా అనే విషయం మనకి ఆలోచన కలుగుద్ది. అయితే ఇప్పుడు ఈ సూర్యుడుగా భావిస్తున్నటువంటి బాహ్యంగా ఉన్నటువంటి ఈ రూపం ఏదైతే ఉందో అది రూపరహితమైనటువంటి పరమాత్మ యొక్క ప్రతీక అని మనం గ్రహించాలి. కారణం ఏమిటంటే ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటిని సృష్టించినటువంటి వాడు పరమాత్మ. ఈ సూర్యుడు సృష్టించగల మరి ఈ సూర్యుడిని నువ్వే ఈ ప్రాణికోటిని సృష్టిస్తున్నావు అని అంటే అర్థం ఏంటంటే ఆ సూర్యుడు అదిగో ఆ పరమాత్మే అని. కాబట్టి రూపం లేని పరమాత్మే ఈ సమస్తమైనటువంటి సృష్టిని చేస్తున్నాడు. ఉన్నదంతా పరమాత్మ ఒక్కటే. పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏది లేదు. అలా లేనప్పుడు పరమాత్మ కంటే వేరుగా రెండవది ఏది లేనప్పుడు మరి ఉన్నదంతా పరమాత్మే కదా. పరమాత్మ కంటే వేరుగా రెండవది ఏది లేదు అని ఓ పక్క చెబుతూ అదిగో ఆ సూర్యుడు ఉన్నాడు, ఇదిగో ఈ చంద్రుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అంటే అప్పుడు అర్థమేమైనట్టు. కనుక పరమాత్మ కంటే రెండవది వేరుగా లేదు. ఏదైతే ఉందో అదంతా పరమాత్మే. ఒకవేళ నీకు పరమాత్మ కనిపించకపోయినా అది నీ దృష్టి దోషమే కానీ ఉన్నది మాత్రం పరమాత్మే అని నువ్వు గ్రహించాలి. ఈ ప్రాణులు పుట్టడం, కొంతకాలం పోషింపబడటం, తిరిగి లయమైపోవటం ఇవన్నీ కూడా పరమాత్మలోనే జరిగిపోతూ ఉన్నది అనేటువంటి విషయం స్పష్టం. అయితే ఏ పరమాత్మలో ఇదంతా జరుగుతుందో ఆ పరమాత్మ నేనే అని ఉండిపోవటమే మానవ జీవితం యొక్క పరమార్థం, పరమలక్ష్యం. కాబట్టి ఏ పరమాత్మ అయితే ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటిని సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఉన్నాడో
ఆ పరమాత్మ మరెవరో కాదు, అది నేనే అనేటువంటి నిశ్చయ జ్ఞానంలో మనం ఉండాలి. ఎలా ఉంటాం అటువంటి జ్ఞానంలో? శాస్త్రాలని శ్రవణం చేయాలి, శ్రవణం చేసిన విషయాన్ని మననం చేయాలి, మననం చేసి ధ్రువపరుచుకున్నటువంటి విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి నిధిధ్యాసన చేయాలి. మరి ఇలా ఎవరైతే ఈ శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా తమ యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని ఆ పరమాత్మగా ఉండిపోతారో వాళ్ళు తరించిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి ఇంకా ఆలోచించాల్సినటువంటి పని లేదు. మరి మిగిలినటువంటి వాళ్ళ సంగతి ఏమిటండి? మరి ఆ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరమాత్మని అందుకోవాలనేటువంటి కోరిక ఉండి ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం దేనికి? ఆ పరమాత్మని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నా బుద్ధిలో ప్రసాదించు, లేదా ఆ జ్ఞానాన్ని నేను అవగాహన చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధిని తెలివిని నాకు ప్రసాదించు అని ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు అదిగో పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనకి ఆ జ్ఞానం కలిగి ఇదిగో ఈ పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తుల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుంటాం. అందుకే ధాత నహ చక్షు దధాతు అన్నారు. ధాత ఈశ్వరుడు, నహ మాకు, చక్షు అటువంటి ఉత్తమోత్తమైనటువంటి దృష్టిని, అటువంటి జ్ఞాన దృష్టిని దధాతు మాకు ప్రసాదించుగాక అని ఇక్కడ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఇది కూడా చేయలేకపోతే ఏమిటండి? ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లోనే ఉంటారు. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు, సంతోషాలు, భోగాలు, ఆనందం ఇది కలిగితే చాలని అనుకుంటారు. ఇంతకన్నా వేరే ఇంకేదో ఉన్నది అనేటువంటి విషయం వాళ్ళకి అసలు తెలియదు. ఏ శాస్త్రాలు వాళ్ళకి పట్టవు. ఒకవేళ ఎవరన్నా చెప్పినా వినరు. అందువల్ల వాళ్ళకి ఈ మోక్షం కానీ, ఈ జీవన్ముక్తి కానీ, ఈ ఉపనిషత్తులు కానీ, ఈ వేదాంతం కానీ ఇదంతా అవసరం లే. మరి ఏం కావాలి? కేవలం ప్రాపంచికమైనటువంటి సుఖ సంతోషాలు మాత్రమే కావాలి. మరి అలాంటి వాళ్ళ కోసమని మరి ఏం చెబుతారండి? ఎందుకంటే తరించిపోయేవాళ్ళు తరించిపోతున్నారు. తరించిపోవాలనుకొని తరించలేకుండా ఉన్నటువంటి వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహంతో బుద్ధిలో తెలివి కలిగి ఆ తెలివి ద్వారా శాస్త్రాలను తెలుసుకొని మననం చేసి నిధిధ్యాసన చేసి వాళ్ళు తరిస్తారు ఎప్పుడో ఒకప్పుడు. కానీ అసలు ఏ ఆలోచన లేకుండా కేవలం మాకు ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలే కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు మరి వాళ్ళకెట్లా అనంటే వాళ్ళు మాకు నేత్ర దృష్టి చక్కగా ఉండాలి, దేహం ఆరోగ్యంగా ఉండాలి, నేత్ర దృష్టి చక్కగా ఉండాలి, వస్తువులు బాగా కొనుక్కొచ్చుకోవాలి, హాయిగా సుఖంగా అనుభవించాలి. ఇలాంటి భావన ఉన్నటువంటి వాళ్ళ కోసమని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని, లౌకికమైనటువంటి మానవులకి చక్కగా పనికి వచ్చేటువంటి ఒక మంత్రాన్ని, సూర్య గాయత్రి అనేటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు ఈ 11వ మంత్రంలో. మరి ఆ మంత్రం ఏమిటో ఒకసారి చూడండి. 11వ మంత్రం. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. సహస్రకిరణాయ ఆదిత్యాయ, సహస్ర కిరణాలు వేల కొద్ది కిరణాలని ప్రసరింపజేసేటువంటి ఆదిత్యాయ, అదిగో ఆ సూర్య భగవానుడు. ధీమహి విద్మహే, ఆయన ధీమహి ధ్యానిస్తాము, విద్మహే తెలుసుకుంటాము. అంటే ఈ సహస్ర కిరణాలని ప్రసరింపజేసేటువంటి ఆ సూర్య భగవానుని గురించి విద్మహే మేము తెలుసుకొని అదిగో
జ్ఞానార్జన చేస్తాం. అందుకని తన్నః సూర్య ప్రచోదయాత్ తత్ సూర్య, ఆ సూర్యుడు నహ మాకు ప్రచోదయాత్ మాకు ఉత్తేజాన్ని కలిగించుగాక. కాబట్టి ఇలా ఆ పరమాత్మని అంటే సూర్యుడిని, సూర్య భగవానుడిని ఇక్కడ ప్రార్థించటం. ఎందుకని? డైరెక్ట్గా మనకు కావాల్సినటువంటివి ఇదిగో ఈ లౌకికమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అదిగో వాటి కోసమని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ. దీన్ని సూర్య గాయత్రి అంటారు. ఇదే సూర్య గాయత్రి మంత్రం. అసలు గాయత్రి మంత్రం ఒకటి చెప్పుకున్నాం మనం. అదిగో మొట్టమొదట్లోనే రెండవ మంత్రంగా అసలైనటువంటి గాయత్రి మంత్రాన్ని చెప్పుకున్నాం. ఆ మంత్రం ఏమిటనంటే నిరాకార నిర్గుణ పరమాత్మని ఉద్దేశించి చెప్పబడినటువంటిది. మరి ఆ పరమాత్మని అందుకోలేనటువంటి వాళ్ళకి, ఆ నిరాకార నిర్గుణ పరమాత్మని ఉపాసన చేయలేనటువంటి వాళ్ళకి, ఆ నిరాకారోపాసన చేయలేనటువంటి వాళ్ళ కోసమని ఇదిగో ఈ రూపాన్ని చూపిస్తూ ఇక్కడ బుద్ధికి సూక్ష్మత్వాన్ని, ఉత్తేజాన్ని కలిగించాలి అనేటువంటి ఆ మంత్రం కాకుండా ఇక్కడ కేవలం లౌకిక ప్రయోజనం కలిగించాలనేటువంటి భావనతో ఇదిగో ఇక్కడ ఈ మంత్రాన్ని మనకు అందించారు. పరమాత్మని అందుకోవాలి అని అంటే శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియాలి అని అంటే బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. బుద్ధిలో మంచి తెలివితేటలు ఉండాలి. బాగా సూక్ష్మంగా విషయాల్ని గ్రహించేటువంటి శక్తి ఉండాలి. అటువంటి శక్తిని నాకు ప్రసాదించమని చెప్పి అదిగో గాయత్రి మంత్రంలో, అసలైనటువంటి గాయత్రి మంత్రంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇది సూర్య గాయత్రి మంత్రం. ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైనటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి సాధకులకి, అంటే వేదాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి విడుదల పొందటం కోసమని, లేదా ఈ బంధాలకి కారణమైనటువంటి ఏదైతే ఈ కర్మఫలాలు, వాసనలు అనేటువంటివి ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి, మన యొక్క స్వస్థితిలో మనం నిలిచిపోవటానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళు తీవ్రమైనటువంటి ముముక్షువులు. ఈ లోకంలో అద్భుతమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అఖండమైనటువంటి ఆనందం పొందటానికి మనకి అవకాశం ఉంది. ఎప్పుడంటే మన యొక్క స్వస్థితిలో మనం నిలిచినప్పుడు, అంటే మనం ఆత్మగా, పరమాత్మగా మనం నిలిస్తే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం. అలా నిలవలేక జీవుడిగా ఉన్నామంటే దుఃఖాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, అలజడులు, వీటన్నిటితో పాటు అప్పుడప్పుడు సుఖము, శాంతి అవి కూడా ఉంటా ఉంటాయి. అయితే మరి అటువంటి శాశ్వత ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం, దాన్ని మనం ఎలా పొందగలుగుతాము? ఎలా పొందగలుగుతామనంటే మనకున్నటువంటి ఈ బంధనాలన్నీ కూడా ధ్వంసం అయిపోవాలి. మనల్ని ఈ లోకానికి కట్టివేసినటువంటి ఈ కర్మ బంధనాలన్నీ కూడా తెగిపోవాలి. అవి తెగిపోవాలి అని అంటే పరమాత్మ యొక్క తత్వం తెలియాలి. పరమాత్మ తత్వం తెలియాలంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. అయితే అలా తెలుసుకోవటానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ప్రసాదించమని, మా బుద్ధికి ఉత్తేజాన్ని కలిగించమని గాయత్రి మంత్రం మనం చెప్పుకోవటం జరిగింది. అయితే అందరూ కూడా అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండరు, అటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కూడా చేయరు. అలా చెయ్యాలంటే అనేక జన్మలలో మనం చేసుకున్నటువంటి సుకృతం ఉండాలి. అలాంటి సుకృతం కనుక లేకపోతే మన చెవుల్లో పడుతున్నా ఎక్కడన్నా మైకుల నుంచి దాన్ని మాత్రం మనం వినం. అది వినపడకుండా ఉండటం కోసం మనం అవతల వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని అంటే అలాంటివి ఆ చెవుల్లోకి పోవటానికి వీలు లేదు. ఎందుకు? పూర్వజన్మలో అలాంటి సుకృతాలు ఏం చేసుకోలేదు కాబట్టి. ఒకవేళ ఎవరైనా
ఏ మహాత్ముడైనా నేను చెబుతాను ఈ పరమాత్మ తత్వాన్ని మీరు హాయిగా సుఖంగా ఆనందంగా శాశ్వతంగా ఆనంద స్వరూపంగా ఉండొచ్చు అని అంటే, నువ్వు ఉండవయ్యా, నీకు చేత అయితే మాకిప్పుడు కావాల్సినంత ఆనందం ఉంది, ఏదైనా తరుగుపడితే ఆ ఆనందాన్ని మేము తెచ్చుకుంటాం, మాకు తెలుసు, నువ్వు మాకేం చెప్పక్కర్లేదు అని చెబుతారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసమే, ఈ అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాలు భోగాలు వాటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి, అంటే ఈ లోకంలో సుఖంగా హాయిగా ఆనందంగా బ్రతకాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళకి, అందుకోసం అనేకమైనటువంటి అల్పమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలతో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆ కోరికల్ని తీర్చుకొని జీవించి ఉన్నంత వరకు కూడా హాయిగా ఆనందంగా ఉండాలని భావిస్తూ ఎవరైతే ఉంటారో ఇటువంటి మానవుల కోసం, ఇటువంటి సాధారణమైనటువంటి మానవుల కోసం, లేదా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సాధకుల కోసం వాళ్ళ యొక్క కోరికలు తీరటానికి వీలుగా 24 రకాలైనటువంటి మంత్రాలు, గాయత్రి మంత్రాలు మన యొక్క ప్రాచీన ఋషుల చేత చెప్పబడ్డాయి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. 3 పంక్తులుగా 3 8 24గా ఉన్నాయని మనకు తెలుసు. కానీ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే ఉండటం కాక వివిధ దేవతా రూపాలని ఉపాసన చేయటానికి వీలుగా 24 రకాలైనటువంటి గాయత్రి మంత్రాలు ఉన్నాయి. ఆ 24 రకాలైనటువంటి గాయత్రి మంత్రాలు ఆయా దేవతల పేర్ల మీదుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఆయా కోరికలకి, ఆయా స్వభావాలకి అనుగుణంగా మనందరికీ మహర్షుల చేత ప్రసాదించబడినటువంటివి. అలాంటి మంత్రాల్లో ఒకటైనటువంటిది ఈ సూర్య గాయత్రి. ఆ సూర్య గాయత్రిని ఈ సూర్యోపనిషత్తులో మనకి ఇవ్వటం జరిగింది. ఇది అధర్వణ వేదం నుంచి వచ్చినటువంటిది కనుక ఈ సూర్య గాయత్రి వేదం నుంచే వచ్చినటువంటిది కనుక అత్యంత ప్రభావం కలిగినటువంటిది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఏ దేవుణ్ణి, ఏ దేవతని ఆరాధిస్తే ఆయా దేవుళ్ళ యొక్క, ఆయా దేవతల యొక్క రక్షణ మనకి లభిస్తుంటుంది, మన యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి. మరి ఇక్కడ సూర్యుడిని ఆరాధించడానికి చెప్పబడినటువంటి ఈ సూర్య గాయత్రి కూడా అలాగే సామాన్యమైనటువంటి మానవుల యొక్క కోరికల్ని తీర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఏమిటి కోరిక? అది మనం గ్రహించాలి. ఏమిటంటే ఎవరైతే మంచి నేత్ర దృష్టిని కోరుకుంటారో, కాస్త నేత్రాలకి దృష్టి దోషం ఉన్నప్పుడు, ఆరోగ్యరీత్యా దృష్టి దోషం ఉన్నప్పుడు, కళ్ళు లేకపోతే ఈ జీవితం ఏముందండి, దేన్ని చూడాలన్నా కూడా కళ్ళు ఉండాలి కదా, కళ్ళు లేనటువంటి వాడి జీవితం వ్యర్థం కదా అని భావిస్తూ ఆ దృష్టి కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క అవసరం తీర్చడానికే ఈ సూర్య గాయత్రి మంత్రం. అందుకే ఇక్కడ సూర్యుడిని ఏమని పిలుస్తున్నారంటే సహస్ర కిరణాయ ఆదిత్యాయ అని అంటున్నారు. సహస్ర కిరణాయ అంటే సహస్ర అంటే 1000 కదండి. 1000 కిరణాలు లెక్కబెట్టి 1 2 3 4 లెక్కబెట్టి 1000 ఉంటాయా అని మనం అనుకోకూడదు. అంటే వేల కొద్దీ ఉన్నటువంటి అని, ఎన్నున్నాయో ఎవరు లెక్క పెడతారు? అందుకని సహస్ర కిరణాయ అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అనేకమైన అన్నది, అనేకమైనటువంటి కిరణాలు కలిగినటువంటి, వేల కొద్దీ కిరణాలు కలిగినటువంటి సూర్యుడిని నేను ఆరాధిస్తాను, ధ్యానిస్తాను అని అంటున్నారు. ఈ సహస్రమైన కిరణాల ద్వారా సూర్య భగవానుడు ఏం చేస్తున్నా అంటే ఈ జగత్తుకి వెలుగుని ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాంటి సూర్యుడు నా కంటికి కూడా వెలుగుని ప్రసాదించుగాక అని ఇక్కడ ప్రార్థన. ఈ ప్రార్థన ప్రత్యేకంగా ఈ సూర్య గాయత్రి మంత్రం ద్వారా చేయబడుతున్నది కనుక ఈ కోరిక తప్పనిసరిగా తీరాలనుకునేటువంటి వాళ్ళు ఈ సూర్య గాయత్రిని ప్రతిరోజు కూడా 3 సంధ్యల్లో ఆ సూర్యుడికి ఎదురుగా నిలబడి ఇలా ఉపాసన చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.
ఇలా మంచి నేత్ర దృష్టిని కోరుకున్నటువంటి సాధకుడు ఎప్పుడు కూడా ఆ కోరికకే పరిమితమై ఉండడు. మనకి ఏదైనా ఒక కోరిక కలిగితే ఆ కోరిక తీరేదాకా తపన పడుతూ ఉంటాం. కానీ ఆ కోరిక తీరితే అదే కోరిక ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఏముందంటే దానికంటే ఇంకొక గొప్ప కోరిక వచ్చింది. అది తేలిగ్గానే తీరింది కదా, కాబట్టి ఇంకొంచెం కష్టమైంది, ఇంకొంచెం గొప్పదైనటువంటి కోరిక కోరుకుందామని అనిపిస్తూ ఉంటుంది. ఇది మానవ సహజమైనటువంటి మనస్తత్వం. అందుకే ఇక్కడ కూడా ఎప్పుడైతే నేత్ర దృష్టి కలగాలని కోరుకున్నామో ఆ నేత్ర దృష్టి కలిగిన తర్వాత ఇక నేత్ర దృష్టి కావాలనేటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే కొంతకాలం చేయగా ఉపాసన చేయగా ఈ నేత్ర దృష్టి కలుగుతుంది, కోరిక తీరుతుంది. ఇప్పుడు తన యొక్క కోరిక చాలా అల్పమైనదని గ్రహిస్తాడు. ఈ అల్పమైనటువంటి కోరిక తీరిన తర్వాత ఇంకా అల్పమైనటువంటి వాటి కోసమే పాటుపడాలి అని అనుకోడు. మరింత ఉన్నతమైనటువంటిది ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేద్దామని అనుకుంటాడు. నేత్ర దృష్టి కన్నా గొప్పదైనటువంటిది మనోదృష్టి. అందువల్ల నేత్ర దృష్టిని ఎలాగో ప్రసాదించాడు కాబట్టి నేత్ర దృష్టి కంటే గొప్పదైనటువంటి మనోదృష్టిని కోరుకుందాం అనేటువంటి ఆలోచన సాధకుల్లో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచనలన్నీ కూడా ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి భావనలో ఉంటాడు. అందుకే ఈ మంత్రంలో అలా ఉన్నతమైనటువంటి ఆ మార్గాన్ని చూపించటానికి ఉన్నతమైనటువంటి దిశానిర్దేశనం ఈ మంత్రంలో కూడా చేయబడింది. మనం అయితే జాగ్రత్తగా చూస్తేనే అది కనపడుతుంది. ఊరికి పైన చూస్తే మాత్రం మనకు ఖచ్చితంగా కనపడదు. ఏమిటండి అది అని అంటే సహస్ర కిరణాయ ఆదిత్యాయ విద్మహే ధీమహి అన్నారు. ఇక్కడ విద్మహే ధీమహి అనటంలోనే ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇది ఇక్కడ ఉంది కిటుకంతా. విద్మహే అంటే తెలుసుకోవటం, ధీమహి అంటే ధ్యానించటం. ఈ రెండు కనుక కలిపితే తెలుసుకొని ధ్యానిస్తాము. ఇందాక మనం ఏమనుకున్నామంటే ఊరికినట్లు ఉపాసన చేస్తే మన యొక్క దృష్టి బాగుంటుంది. ఇప్పుడేం చేస్తున్నాం? అందులో నుంచి కావాల్సినటువంటి విశేషం ఉంటుంది. ఏమిటి? ఆ కోరిక తీరిపోయిన తర్వాత ఇంకా మనం ఉన్నతంగా పోవాలని అనుకున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందులో విద్మహే అలాగనే ధీమహి అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి. విద్మహే అంటే తెలుసుకోవటం, ధీమహి అంటే ధ్యానించటం. అంటే ఎప్పుడైతే మనం ధ్యానించాలనుకున్నామో, ధ్యానం చేయాలనుకున్నామో ఆ ధ్యానం తెలుసుకొని చేస్తే ప్రయోజనం ఉంటుంది, తెలుసుకోకుండా చేస్తే ప్రయోజనం ఉండదు. అందుకని ధ్యానం అనేటువంటిది ఏమిటంటే జ్ఞానం ఉన్నటువంటి వాడికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ఏ విజ్ఞానం ఉన్నటువంటి వాడికి? పరమాత్మ జ్ఞానం ఉన్నటువంటి వాడికి, పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం కనుకుంటే అటువంటి వాడు ధ్యానం కనుక చేస్తే చక్కగా ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కట్టెలాగా బిగుసుకొని కూర్చోవాలి, అస్సలు కదలకుండా ఎండిపోయిన నిమ్మ చెట్టులాగా ఉండాలి అని అనుకొని ఎవడైనా కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఏం మిగులుద్ది? అలా కూర్చోవటం మాత్రమే మిగులుద్ది. కనుక ధ్యానించటం అని అంటే ఒక లక్ష్యం మీద ధ్యాస పెట్టాలి. ఏమిటా లక్ష్యం? పరమాత్మ. పరమాత్మ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. మరి పరమాత్మ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలంటే పరమాత్మని గురించి తెలియొద్దు. పరమాత్మ అంటే నేను చూసేటువంటి విగ్రహం రాయో అనుకుంటే ఎట్లా? కాబట్టి పరమాత్మ తత్వం తెలియాలి. మరి పరమాత్మ తత్వం తెలియాలంటే ఎక్కడ తెలుస్తుంది? ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఉపనిషత్తులే పరమాత్మ తత్వాన్ని చెప్పి, లేదా ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత ద్వారా తెలుస్తుంది. ఈ ప్రకారంగా ఈ వేదాంత గ్రంథాల ద్వారా వాటిని తెలియజెప్పేటువంటి గురువుల ద్వారా పరమాత్మ యొక్క తత్వం ఏమిటో యథార్థంగా తెలుసుకొని ఆ తెలుసుకున్న తర్వాత ధ్యానం కనుక చేసినట్లయితే అప్పుడు మన యొక్క దృష్టి ఆ పరమాత్మ మీద స్థిరంగా నిలబడుతుంది. కనుక లోతైనటువంటి మనోదృష్టి కోసమని ఈ విశ్వం మొత్తానికి ఆధారమైనటువంటి సమస్త ప్రాణికోటికి చైతన్యాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అదిగో ఆ పరమాత్మను తెలుసుకొని ధ్యానిస్తాం.
విద్మహే ధీమహి, సహస్ర కిరణాయ ఆదిత్యాయ విద్మహే ధీమహి అన్నారు. అంటే వేల కొద్దీ కిరణాలు కలిగినటువంటి అదిగో ఆ ఆదిత్యుణ్ణి మేము తెలుసుకొని ధ్యానిస్తాం. ఇక్కడ తెలుసుకొని ధ్యానిస్తామంటే ఈ బయట కనిపించేటువంటి సూర్యుడు కాదు, ఆయన సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి ఆ విధంగా దీనిలో నుంచి మనం అర్థాన్ని గ్రహించాలి. ధ్యానించడానికి ముందు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అని అంటే బుద్ధి బాగా సూక్ష్మంగా ఉండాలి. కాబట్టి అటువంటి సూక్ష్మ బుద్ధిని కూడా మాకు ప్రసాదించు అని ఇందులో ఉంది. భగవంతుడు అంటే పైన ఎక్కడో కూర్చొని, ఆకాశంలో ఎక్కడో కూర్చొని మన యొక్క కోరికలు తీరుస్తూ ఉండేటువంటి వాడు కాదు. ఆయనకు అదే ఉద్యోగం, ఆయన ఏదో కోరికలు తీర్చడానికి. కనుక ఆయన ఉద్యోగం కాదు. కనుక మరి ఆయన ఉద్యోగం ఏమిటో, ఆయన తత్వం ఏమిటో, ఆయన అసలు అంటే ఎవరు, ఆయన మనం ఎప్పుడైనా చూడటానికి వీలవుద్దో వీలు కాదు, మరి చూడాలి తెలుసుకోవాలంటే ఎట్లానో, అవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఈ శాస్త్రాల్లో అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకొని అందరిలోనూ అంతరాత్మగా ఉన్నటువంటి, మనకి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి, మనల్ని ఎప్పుడు కూడా వీడకుండా ఉండేటువంటి ఆ పరమాత్మని, నిన్ను వీడని నీడను నేనే అన్నట్టుగా నిరంతరము కూడా మనల్ని వీడకుండా ఉండేటువంటి ఆ పరమాత్మని ఇదిగో మనం తెలుసుకొని ధ్యానించాలి. ఆయనే సర్వాన్ని నడిపించేటువంటి వాడు, ఆయనే సృష్టి స్థితి లయాలకి కారకుడైనటువంటి వాడు. కాబట్టి అటువంటి పరమాత్మని ధ్యానించమని ఈ మంత్రంలో కూడా మనకి అంతర్లీనంగా ఒక భావన వస్తుంది. కాబట్టి బుద్ధికి బాగా ప్రచోదనం కలుగుతుంది, విచక్షణా శక్తి కలుగుతుంది ఈ రకమైనటువంటి ప్రార్థన చేస్తే. కనుక ఈ ప్రార్థన దేనికి మనకు వస్తుంది? పైపైనేమో బాహ్యంగా మనకి నేత్ర దృష్టికి, అంతరంగా కనుకైతేనేమో మనకి బుద్ధికి ప్రచోదనం కలిగి ఆ బుద్ధి బాగా సూక్ష్మయ్యి దానితో మనం శాస్త్రాలను బాగా అవగతం చేసుకొని, ఆ శాస్త్రాలను అవగతం చేసుకున్న తర్వాత దాన్ని నిధిధ్యాసన ద్వారా, ధ్యానం ద్వారా మన యొక్క స్వస్థితి ఏమిటో తెలుసుకొని ఆ స్వస్థితిలో నిలవటానికి కూడా సహాయపడుతుంది. అదిగో ఆ విధంగా సహాయపడేటువంటిది ఈ సూర్య గాయత్రి అని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక బాహ్యంలో కనిపించేటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, సర్వత్రా ఉండేటువంటి ఆ పరమాత్మే అనేటువంటి భావనతో విశాలమైనటువంటి లోతైనటువంటి ఉపాసనకి అనువుగా తర్వాత మంత్రం చెప్పబడతా ఉంది. ఇప్పటిదాకా మనం అర్థం చేసుకున్నాం ఆ సూర్యుడు లోపల ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మ అంతటా ఉన్నటువంటి పరమాత్మ అని. కానీ ఇక్కడ ఖచ్చితంగా చెప్పేస్తూ ఉన్నారు ఆ సూర్యుడు అదిగో సర్వవ్యాపక పరమాత్మే, సర్వత్రా ఉండేటువంటి పరమాత్మే అనేటువంటి భావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత మంత్రంలో 12వ మంత్రం చూడండి. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితానస్సువతు సర్వతాతిగం సవితానోరాసతాం దీర్ఘమాయుః సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితానస్సువతు సర్వతాతిగం సవితానోరాసతాం దీర్ఘమాయుః సవితా పశ్చాత్తాత్ వెనక ఉన్నటువంటిది సవిత, సవిత్రుడు, వెనక ఉన్నవాడు సవిత్రుడే. సవితా పురస్తాత్ ముందున్నది సవిత్రుడే. సవిత ఉత్తరోత్తాత్ పైన ఉన్నటువంటిది ఆయనే. సవిత అధరాత్తాత్ క్రింద ఉన్నటువంటి వాడు పరమాత్మే, ఆ సవిత్రుడే.
అంటే అంతటా ఉన్నటువంటి వాడు. అదిగో సవిత్రుడు అని అంటే ఇక్కడ సూర్యుడు, కానీ ఇక్కడ ముందు వెనక క్రింద పైన అంతటా ఉన్నటువంటి వాడు అని అంటే సర్వవ్యాపైనటువంటి ఆ పరమాత్మే. వెనక ముందు పైన కింద అంతటా కూడా ఆ సవిత్రుడే, ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మే. ఇక నహ సవిత సువతు, ఈ సవిత్రుడు నహ మాకు సర్వతాతిగం పూర్ణత్వాన్ని సువతు ప్రసాదించుగాక. మాకు ఈ సవిత్రుడు అంటే ఈ పరమాత్మ మాకు పూర్ణత్వాన్ని ప్రసాదించుగాక. అంతేకాకుండా సవిత్రుడు నహ మాకు దీర్ఘమాయు, దీర్ఘమైనటువంటి ఆయుష్ని రాసతాం ప్రసాదించుగాక. ముందు పరమాత్మ తత్వం చెప్పారు. ఏమిటా పరమాత్మ తత్వం అని అంటే ముందు వెనక క్రింద పైన పక్కన అంతటా ఆయనే, సర్వత్రా ఉన్నటువంటిది ఆ పరమాత్మే అని పరమాత్మ యొక్క తత్వం. ఇక రెండవది ఏం చెప్తున్నారు, ఆయన మాకు అంతటా పూర్ణత్వాన్ని ప్రసాదించుగాక. పూర్ణత్వాన్ని అని అంటే ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఏది కావాలనో ఆ మొత్తాన్ని మనకిస్తే అది పూర్ణత్వం ఉంది. కాబట్టి ఆ పూర్ణత్వాన్ని ప్రసాదించుగాక. ఇంకొక మాట ఏమిటంటే మాకు దీర్ఘాయుష్ని ఇచ్చుగాక. ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసేటప్పుడు చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. ఎందుకనంటే మాకు దీర్ఘాయుష్ని ప్రసాదించుగాక అని పరమాత్మని ప్రార్థిస్తే ఇందులో నిజముందా? ఆయుష్ ఎవరికైనా దీర్ఘాయుష్గా భగవంతుడు మారుస్తాడా? కోపం వస్తే తగ్గిస్తాడా? తగ్గించరు, పెంచరు. మరి ఎందుకు చెప్పారు? ఇది మనం ఆలోచిస్తే కానీ మన బుద్ధికి అసలు విషయం తెలియదు. నిజంగా మనం నాకు ఆయుష్ ఏదో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటే నాకు 70 ఏళ్ళు చేయండి 90 ఏళ్ళు చేయండి అని అడగటమా? అలా అడిగితే ఈ ఉపనిషత్తుకి విలువేముంటుంది? కనుక ఏదో ఉంది. అదిగో ఆ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. సవిత్రుడు అంటే బాహ్యంగా ఉన్నటువంటి సూర్యుడు. లోతుగా కనుక గ్రహిస్తే సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ. సాధకుడైనటువంటి వాడు కేవలం కూడా మంచి నేత్రదృష్టి కావాలి అని కోరుకొని ఆ నేత్రదృష్టి కలిగినంత మాత్రాన సంతృప్తి చెందితే అటువంటి వాడికి నిజంగా పరమాత్మని ఆశ్రయించడం అంటే ఏమిటో తెలియదు అన్నమాట. కనుక నీ కోరిక తీరిన తర్వాత నువ్వు ఏ నేత్రదృష్టి కావాలనుకున్నావు ఆ నేత్రదృష్టి వచ్చిన తర్వాత లభించిన తర్వాత అంతటితో సంతృప్తి చెందకూడదు. ఎందుకంటే అది అల్పమైనటువంటి కోరిక, అల్పమైనటువంటి విషయం మాత్రమే. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఈ అల్పమైనటువంటి దాంతో సంతృప్తి చెందడు. తన యొక్క ఆధిక్యత ప్రదర్శించాలనుకుంటాడు, తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలనుకుంటాడు, తన జీవితం ద్వారా గొప్ప గొప్ప పనులు చేయాలనుకుంటాడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనుకుంటాడు, 10 మంది చేత ప్రశంసించబడాలనుకుంటాడు, ఏదో ఒక ప్రత్యేకత ఏదో ఒక గొప్పతనం కావాలనుకుంటాడు. అంతే తప్ప ఏదో పుట్టాడండి తిన్నాడండి పోయాడండి అనేటువంటి వాడిగా ఉండాలని ఎవరు తెలియగలిగినటువంటి వాడు ఎవడు కూడా కోరుకోడు. అది జంతువులు కనుకైతే అలా ఉంటాయి. జంతువులు ఏం చేస్తాయనంటే వాటి కర్మఫలాలు వాసనలు ఏమున్నాయో వాటిని అనుభవించడం కోసం వస్తాయి, వాటిని అనుభవిస్తే పోతాయి. వాటిట్లో ఏం గొప్ప తక్కువ అనేటువంటిది లేదు. కాకపోతే ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది అంతే. సింహం చాలా గొప్పది, మరి ఏ పిల్లో ఎలుకో ఇట్టాటి అంటే చాలా అల్పమైనటువంటి జంతువులు. అందుకని అవి వాటి జాతి యొక్క లక్షణాలను బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. కానీ మానవుడు అట్లా కాదు. మానవుడికి బుద్ధి ఉంది కాబట్టి ప్రతి మానవుడు ఏమనుకుంటాడంటే నేను గొప్పవాడిని కావాలనుకుంటాడు, నేనేదో 10 మందికి ఉపయోగపడాలనే అనుకుంటాడు, లేకపోతే అందరికంటే ఎక్కువ సంపాదించాలనుకుంటాడు, లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలనుకుంటాడు, లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లోకి రావాలనుకుంటాడు, నన్ను అందరూ చెప్పుకోవాలనుకుంటాడు. స్వార్థమైనా ఉండొచ్చు, లేకపోతే లోకోపకారమైనా ఉండొచ్చు. ఏదన్నా కానీ మానవుడు ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉంటాడు.
ప్రత్యేకత కోరుకోనటువంటి మానవుడు మానవుడే కాదు. అందుకే ఈ మంత్రంలో సంపూర్ణమైనటువంటి స్థితి, పరిపూర్ణమైనటువంటి స్థితి, పరమాత్మ యొక్క సర్వవ్యాపక సర్వాంతర్యామి స్థితి ఇక్కడ వర్ణించబడతా ఉంది. ఇక్కడ అడుగుతున్నాడు, నాకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించు అని కూడా అడుగుతూ ఉన్నారు. దానికి ముందు ఏం చెబుతున్నారంటే, ఇక్కడ ఈ సవిత్రుడు ఎలాంటి వాడు అని అంటే, ముందు ఆయనే, వెనక ఆయనే, క్రింద ఆయనే, పైన ఆయనే అని చెప్తున్నారు. ఇది పరమాత్మ యొక్క తత్వం. ఎందుకనంటే అంతటా సర్వవ్యాపిగా ఒక్క చోట కూడా లేడు ఇక్కడ పరమాత్మ అంటానికి వీళ్ళు. ఎందుకని పరమాత్మ లేడంటానికి? ఇదిగో స్తంభం. ఈ స్తంభం వ్యవహారం ఇప్పటిది కాదు, భాగవత కాలం నాటిది. ఎందుకనంటే పాపం తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా నీ నారాయణుడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు అంటాడు. ఈయనేమంటాడు, ఇందుగలడు లేడని సందేహం వల్ల చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచి నందందే గలడు అన్నాడు. ఓరి పిచ్చివాడా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు, చూసుకోమన్నాడు. ఈ స్తంభం ఆయన కట్టించిందే పాపం. ఆ ఇల్లంతా ఆయన కట్టించింది, ఆ భవనం అంతా ఆయన కట్టించింది. ఆ స్తంభంలో ఎవరన్నా పెట్టి కట్టారా ఆ పని వాళ్ళు ఏమైనా? ఆహా, ఆయనకి బాగా తెలుసు. కాబట్టి చూపిస్తావా స్తంభంలో? నీకు చూడటం చేత అయితే ఎక్కడైనా చూసుకోవచ్చు అన్నాడు ఆయన. సరే అని కొట్టాడు, బద్దలు కొట్టాడు. ఆయన ఎప్పుడైతే బద్దలు కొడతా ఉన్నాడో సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ అదిగో ఆ హిరణ్యకశిపుడు కోసం ఏ రూపంలో అయితే రావాలన్నా ఆ రూపంలో రావటానికి రెడీగా ఉన్నాడు ఆ స్తంభంలో. ఈయన కొట్టాడు, అదిగో వచ్చాడు. సగం మనిషి, సగం జంతువు. నరసింహుడు సగం నరుడు, సగం సింహం ఆకారంతో వచ్చాడు. ఇలా రావటానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క కోరిక. ఈయన వరం కోరుకున్నాడు బ్రహ్మదేవుడు. ఏమనంటే చావు లేకుండా కావాలన్నాడు. అబ్బే అది కుదరదులే, ఇంకేదైనా కోరుకో అన్నాడు. సరే అట్టయితే మనుషుల చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు, ఇంకా పక్షులు ఈ ఏ జాతి చేత చావకూడదు, కింద చావకూడదు, పైన చావకూడదు, లోపల చావకూడదు, బయట చావకూడదు, ఏ ఆయుధం చేత చావకూడదు, ఏ అస్త్రశస్త్రాల చేత చావకూడదు. ఇది ఆయన కోరుకున్నది. అందుకోసం అని చెప్పి మనిషి కాకుండా జంతువు కాకుండా సగం మనిషి సగం జంతువుతో వచ్చాడు. లోపల కాకుండా బయట కాకుండా మధ్య వాకిళ్ళు, కింద కాకుండా పైన కాకుండా ఆయన కాళ్ళ మీద పండేసుకొని ఏ ఆయుధాలతో చంపకుండా ఆయన గోళ్ళతోటి చీల్చి వాడు సంహరిస్తాడు. వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటే అంతకంటే తెలివితేటలు పరమాత్మకు ఉంటాయి. మనం అనుకుంటాం నేనే గొప్ప తెలివితేటలు కలిగిన, కానీ పరమాత్మకు అన్ని తెలివితేటలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నట్లనే కొన్ని పుచ్చుకొని వస్తున్నాం మనం. వాటితోటే మనం అహంకారంతో విర్రవీగుతూ ఉంటాం. కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మ ఉంటాడనేటువంటి విషయాన్ని రుజువు చేయటం కోసమే అదిగో అక్కడ గురువు ప్రహ్లాదుడు, శిష్యుడు హిరణ్యకశిపుడు. ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడ లేడు దేవుడు, ఎక్కడున్నాడు అని ఆయన అడిగాడు, ఎక్కడ లేడు అని చెబుతున్నాడు. కాబట్టి పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇలా కథారూపంలో చేతేనన్నా మనకు అర్థమవుద్దేమోనని మనకి చెప్పారు. కానీ ఊరికినే అక్కడ స్తంభంలో ఉన్నాడు కదా, నా స్తంభంలో ఉన్నాడని చూడటానికి కాదు. అక్కడ కథ ఏమిటనంటే పరమాత్మ సర్వత్రా ఉండేటువంటి వాడు. ఆయనకు రూపం లేదు. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఆయన వస్తాడు. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో నువ్వు ఆయన్ని ఉపాసన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పూజించవచ్చు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం ఇలా పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అని చెప్పడానికి భగవద్గీతలో కూడా మనకి 11వ అధ్యాయంలో శ్లోకం ఉంది. నమ పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అని. నీకు ముందు నుంచి వెనుక నుంచి నమస్కారం, అన్ని వైపులా అన్ని అయినటువంటి నీకు నమస్కారం అని అక్కడ దాని యొక్క భావం. అంటే పరమాత్మ లేనటువంటి చోటు లేదు. ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యామి, అన్నింటిలో అందరిలో ఉన్నాడు. ఉన్నదసలు ఆయన ఒక్కడే. ఆయన అన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ చూసినా, ఏమి చూసినా, ఎవరిని చూసినా ఆయనగానే భావించాలి. అందుకే సమస్తమైనటువంటి ప్రాణికోటిని, సమస్తమైనటువంటి స్వరూపాలని పరమాత్మగానే భావించాలి అనేటువంటిది మన యొక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి లక్షణం.
అందుకే మనం కుక్కని పూజిస్తాం, చెట్టుని పూజిస్తాం, మనిషిని పూజిస్తాం, విగ్రహాన్ని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, పావుని పూజిస్తాం. అంటే మనకి పూజించడానికి లేని ఏమీ లేదు, అన్నీ ఏదైనా పూజించవచ్చు. ఎందుకనంటే అన్నింటిలో ఆయా రూపాల్లో పరమాత్మ ఉన్నాడనేటువంటి భావన మనలో గట్టిపరచడం కోసం. కొంతమంది రావి చెట్టుకి పూజ చేస్తారు, వేప చెట్టుకి పూజ చేస్తారు, పుట్టలో పాలు పోస్తారు, నాగేంద్ర స్వామి అని పిలుస్తారు. మరి ఇలాగా అనేకమైనటువంటి రూపాలని ఇలా భావించడం దేనికేనంటే అంత పరమాత్మే అనేటువంటి విషయం తెలియటానికి. కుండలోనైనా, పూజలోనైనా, సట్టిలోనైనా, మూకుడులోనైనా, పగిలిపోయినటువంటి పెంకులోనైనా, సర్వత్రా అన్నింటిలో ఉన్నది కేవలం మట్టి మాత్రమే. అలాగనే ఇక్కడ సమస్తమైనటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ, పక్షులు కానీ, పాములు కానీ, తేళ్లు కానీ, పిల్లులు కానీ, నల్లులు కానీ, బల్లులు కానీ ఏదైనా సరే అన్నింటి కూడా అన్నీ పరమాత్మ స్వరూపమే. పక్కన నువ్వు దారిన వెళుతుంటే పక్కనటువంటి మురుగు కాలంలో పొరలాడుతూ ఉన్నటువంటి పంది పరమాత్మ స్వరూపమే. అందుకనే పంది ఆకారం కూడా విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం. వరహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం, ఇలా అనేకమైనటువంటి వాటి రూపాల్లో మనకి ఎందుకు చెప్పారు భాగవతంలో అంటే ఇలా అన్ని రూపాల్లో ఉన్నటువంటిది పరమాత్మే అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయటం కోసం. అందుకే ఈ మంత్రంలో సూర్యుడిని సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మగా ఉపాసించడం జరుగుతూ ఉంది. ఆ ఉపమానం చెప్పారు. ఎందుకంటే పరమాత్మ లేనటువంటి చోటంటూ అసలు ఉండదు. ఒక గురువు దగ్గర ఓ 10 మంది శిష్యులు ఉన్నారు. 10 మంది శిష్యులు కూడా బాగా తెలివిగలిగినటువంటి వాళ్ళే. గురువు గారు అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు చక్కగా ఈ జ్ఞానాన్ని విన్నారు. పరమాత్మ సర్వవ్యాపి అని తెలుసుకున్నారు, పరమాత్మ అంతటా ఉన్నాడని తెలుసుకున్నారు. అయితే గురువు గారు పరీక్ష పెట్టాలనుకున్నాడు ఒక రోజున. అందుకని 10 మందిని పిలిచి 10 అరటిపండ్లు ఇచ్చాడు. తలా ఒకటి ఇచ్చి, అయ్యా ఎవరు చూడకుండా ఈ అరటిపండు తిండిరండి అన్నాడు. సరేనని చెప్పి వీళ్ళు ఆ పండు తీసుకొని వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత బయటికి వెళ్తే బజార్లో చాలా మంది కనపడతా ఉన్నారు. అబ్బాబే ఇక్కడైతే లాభం లేదనుకున్నారు. సరే ఒక్కోడు ఒక్కో చోటుకి వెళ్ళాడు. ఒకడేమో అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్తే ఏమైందనంటే అక్కడ జంతువులు కనపడుతున్నాయి, అవి చూస్తున్నాయి కదా అనుకున్నాడు. ఓహో ఇట్లా లాభం లేదనుకొని నీళ్ళలో కూర్చున్నాడు. నీళ్ళలో కూర్చుంటే ఇక్కడ చేపలు ఉన్నాయి, అవి చూస్తున్నాయి కదా అనుకున్నాడు. అబ్బో ఇక్కడైతే లాభం లేదనుకున్నాడు. ఓ పాడుపడినటువంటి ఒక గుడి లాంటిది ఉంది, అక్కడ ఎవ్వరు జనసంచారం ఉంటారు. అది అక్కడికి పోయాడు. అక్కడికి పోయి దాన్ని తినేసాడు. ఎవ్వరు లేరు, చూశాడు, ఏ జంతువు లేదు. అమ్మయ్యా అనుకున్నాడు. ఈ రకంగానే ప్రతివాడు కూడా మంచి తెలివితేటలన్నీ ప్రదర్శించి ఎక్కడ మనిషి కానీ, జంతువు కానీ, పిట్ట కానీ ఏమీ లేకుండా చూసి తినేసి వచ్చేసాడు. అయితే ఇలా వచ్చినటువంటి వాళ్ళు 9 మంది. 10వ వాడు ఏం చేశాడంటే అరటిపండు తీసుకొని వచ్చాడు. ఈ 9 మందిని ఎవరా తిన్నారా అంటే తినేసామండి అన్నారు. ఎవరు చూడకుండా తిన్నారు కదా, ఎవరు చూడకుండా తిన్నామండి. ఎట్లా తిన్నారు చెప్పండి అని అంటే, ఇదిగోనండి నేను ఇంత తెలివిగా తిన్నాను, ఇదిగో నేను ఇంత తెలివిగా తిన్నానని ఎవరు లేకుండా ఉన్నటువంటి ఆ తెలివితేటలన్నీ వాళ్ళు చెప్పేశారు. మరి 10వ వాడిని అడిగాడు, ఏవరా నీకు ఈ మాత్రం తెలివి కూడా లేదా అని. అంటేనో అప్పుడు అన్నాడు, ఏమండి వీళ్ళందరూ కూడా తిన్నామంటున్నారు కదా, ఆ తిన్న చోట మనిషి లేకపోవచ్చు, పక్షి లేకపోవచ్చు, పాము లేకపోవచ్చు, తేరు లేకపోవచ్చు, దోమ లేకపోవచ్చు, ఈగ లేకపోవచ్చు, కానీ చెట్టు చామడు లేకపోవచ్చు, కానీ పరమాత్మ లేకుండా ఎట్టుంటాడండి. కాబట్టి ఆయన చూస్తాడు కదా. మీరేం చెప్పారు, ఎవ్వరు చూడకుండా అన్నారు. మరి పరమాత్మ కూడా చూడకుండా ఉండాలి కదా. అందుకని ఇది అసాధ్యం అనుకొని నేను అదిగో పండు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను అన్నాడు. రైట్, నువ్వురా కరెక్ట్గా పరమాత్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాడివి అని అన్నాడంటే. అంటే పరమాత్మ అంతటా ఉన్నాడని అనుకుంటానే ఉంటాం, కానీ మన వ్యవహారంలో మాత్రం ఆ మాట మళ్ళీ మనకు గుర్తుండదు. పరమాత్మ సంగతి మనం మర్చిపోతానే ఉంటాం. అందువల్ల ఎవరు చూడకుండానైనా సరే మనం చేయొచ్చు, కానీ పరమాత్మ చూడకుండా మనం ఏం చేయటానికి వీల్లేదు. అదిగో అందుకే మనం చేసేటువంటి పనులన్నీ కూడా చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడండి అంటారు. ఎక్కడున్నాడండి చిత్రగుప్తుడు? వాడు లేకుండా మనం పనులు చేయొచ్చు కదా అని అంటే చిత్రగుప్తుడు ఆయన పేరు. చిత్రంగా
గుప్తంగా గుప్తంగా ఉండి చిత్రంగా రాసుకుంటాడు ఆయన. ఎట్లా రాస్తాడండి? ఆయన దగ్గర పెన్ను పేపర్ ఉందా, లేదా ఫోటోస్టాట్ ఉందా, ఏముందో మనకు తెలియదు, కానీ చిత్రంగా రాసుకుంటాడు, గుప్తంగా ఉంటాడు. అందుకని ఆయన పేరు చిత్రగుప్తుడు. కాబట్టి ఆ చిత్రగుప్తుడి యొక్క దృష్టిలోకి పడకుండా మనం ఏ పనైనా చేయడానికి వీలవుద్దా, ఏ మాట అయినా మాట్లాడడానికి వీలవుద్దా? పైకి మాట్లాడింది కానీ లోపల అనుకుంటానికి మాత్రం వీలవుద్దా? ఎందుకంటే ఆయన లోపలే ఉంది, అందుట్లో చిత్రంగా ఉన్నాడంట. కాబట్టి ఆయన ఎట్టా ఉన్నాడో కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి మనం లోపల చేసేటువంటి ఆలోచన కూడా ఆయన కనిపెట్టేస్తాడు, రికార్డు రాసుకుంటాడు. మనం ఎప్పుడో ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత అక్కడ కోర్టులో నిలబెడతాడు, యమధర్మరాజు కోర్టులో నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత అప్పుడు నువ్వు మనసులో ఇట్టు అనుకున్నావు కదూ అని అంటాడు, చిట్టా తీస్తాడు. అవేవే అనుకోలేదండి, కావాలంటే మా ప్లేటర్ వస్తాడండి అంటానికి వీల్లేదు, నోరు ఎత్తడానికి వీల్లేదు. దేవుడా అంటే చెప్పినవన్నీ విని మేలకు దొరుకోవాలి. ఎందుకనంటే అక్కడ రికార్డ్ అంతా నువ్వు ఏమనుకున్నావు అదే రికార్డ్ అవుతుంది తప్ప ఒక్క మాట ఎక్స్ట్రా పడదు, ఒక్క మాట పొరపాటు తీసేయటం ఉండదు, ఎడిషన్ ఉండదు, డిలీషన్ ఉండదు, ఏముండదు, నీ ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. అందుకని ఇక మనం ఏం మాట్లాడడానికి వీల్లేదు. అక్కడ చిత్తం చిత్తం చిత్తం, అరే వీడిని తీసుకెళ్ళి అదిగో రంపాలతో కొయ్యండి అంటాడు. అంతే, వాళ్ళు కోస్తూ ఉంటారు, ఆ బాధ అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి పరమాత్మకి తెలియకుండా మనం ఏదో చేస్తామని అనుకోవటం మనం వెరితనం. కారణం ఏమిటంటే పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, ఆయన లేనటువంటి చోటే లేదు. కాబట్టి సర్వత్రా దివ్యమైనటువంటి కాంతులతో, కోటి సూర్య సమప్రభ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పరమాత్మని ఏం కోరుతున్నాం? నాకు పూర్ణత్వాన్ని ప్రసాదించు అని. పూర్ణత్వం అంటే సర్వసమృద్ధం. అంటే ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇక ఏ కొరత ఉండదు, ఏ కోరిక ఉండదు, ఏ అవసరము ఉండదు, ఏ బాధ్యత ఉండదు, ఏ కర్తవ్యము ఉండదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని దేబరించుకోవాల్సినటువంటి పని లేదు. అలా కేవలంగా ఆనందంగా అలా ఉండిపోవటమే. ఇది సంపూర్ణత్వం, ఇది పరిపూర్ణత్వం. ఆనందంగా ఏ మార్పులు లేకుండా ఉండేటువంటి ఒకే రకమైనటువంటి ఆనందంగా అలా ఉండిపోవాలి. ఇటువంటి స్థితి నిజంగా మనకొకరు ప్రసాదించేది కాదు, ఎవరికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాల్సినటువంటిది. మరి పరమాత్మను ఎందుకయ్యా ప్రార్థించటం? ఎందుకనంటే తన యొక్క కృషి ఫలించాలి అనేటువంటి భావనతో, తన యొక్క కృషి ఫలించడానికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కావాలి. అందుకోసం నువ్వు నాకు ప్రసాదించు అంటే అర్థం ఏంటంటే నేను సంపాదించుకుంటాను, నీ అనుగ్రహం మాత్రం నాకు కావాలి, అంతే తప్ప నువ్వు నాకు తెచ్చిపెట్టు నేను జేబులో పెట్టుకుంటానని కాదు. కాబట్టి ఇక్కడ నాకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించంటే ఆ పరిపూర్ణత్వాన్ని ఏదో ఒక వస్తువులాగా మనకి ఇస్తే మనం జేబులో పెట్టుకునేది కాదు. ఆ పరిపూర్ణత్వాన్ని నేను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తా, నా ప్రయత్నంలో నీ అనుగ్రహం కావాలి అనేటువంటి ప్రార్థనే ఇక్కడ ఉందన్నమాట. అందుకే మళ్ళీ మళ్ళీ ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఆ పరిపూర్ణతని మనకి కావాలి, అది నాకు ఇవ్వు అని. అంతేకాకుండా మరొక మాట, దీర్ఘమాయువు, దీర్ఘమైనటువంటి ఆయుష్ను నాకు ప్రసాదించు అని అంటున్నారు. అంటే ఏమిటనమాట? ఆయుష్ను పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ ఏమైనా అవకాశం ఉందా? కాకపోతే మూర్ఖంగా వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమంటే నా ఆయుష్ చాలా ఉందంటున్నారు కదా, నేను ఇప్పుడే పోయి బావిలో దూకుతానంటాడు. దూకుతాడు, బావిలో దూకంగానే ఎవడో ఒకటి తెస్తాడు పైకి, వాడు చావడు, బతికే ఉంటాడు. వాడు ఆయుష్ నిజంగా అక్కడే అయిపోయింది అనుకో, అయిపోతే వాడికి అంతవరకే ఉంది, అందుకని ఒకటి దూకుతానని వాడికి ఆ బుద్ధి పుట్టింది, దూకాడు, పోయాడు. కాబట్టి ఆయుష్ అనేటువంటిది పెంచుకోవడానికి వీల్లేదు, తగ్గించుకోవడానికి వీల్లేదు. మరైతే పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వీల్లేదు దాన్ని నాకు పెంచవయ్యా అని అడగటం ఎంత మూర్ఖత్వం. కనుక ఇక్కడ ఏమిటంటే ఈ ఆయువుని బాగా పెంచు, నాకు దీర్ఘమైనటువంటి ఆయుష్ను ప్రసాదించు అని కోరటం వల్ల ఏమి జరుగుతుందంటే ఆయువు యొక్క అవసరం తెలుస్తుంది. ఇప్పటిదాకా మనకి కాలం యొక్క విలువ తెలియదు, ఆయుష్ యొక్క విలువ తెలియదు. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు గుర్తు రావాలన్నమాట. సామాన్యంగా మనం ఏం చేస్తుంటామంటే మనం శాస్త్రాన్ని వింటుంటాం, సాధనలు చేస్తుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. ఈ సాధనలు చేసేటప్పుడు ఓయబ్బో ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చుగా అనేటువంటి భావన వస్తుంది. సరే అందరూ చేస్తున్నారా ఏంది నేను చేయటానికి అనేటువంటి భావన వస్తుంది. ఇంకా ఏ రకమైన భావన అయినా వస్తుంది. అబ్బో ఇప్పుడేం మునిగిపోయిందా, నాకు ఎన్నేళ్ళు, 40 ఏళ్ళేగా, 50 ఏళ్ళేగా, ఇంకా చాలా ఉంది, ఇంకా 50 ఏళ్ళు ఎప్పుడైనా చూసుకోవచ్చు అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే నాకు దీర్ఘాయుష్ని ప్రసాదించు అని అడుగుతున్నాడో
వెంటనే ఆయుష్ అసలు నాకు ఎంత ఉంది అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఆయుష్ ఎంత ఉందో నాకు తెలియదు కదా, నాకు తెలియదు కాబట్టి, ఎంత ఉందో తెలియదు కాబట్టి, ఎప్పుడు పోతానో తెలియదు కాబట్టి, ఈ ఉన్న అవకాశం ఏదైతే ఉందో ఇప్పుడే నేను జాగ్రత్త పడాలి అనేటువంటి భావన వస్తుంది. అందుకు ఇక్కడ దీర్ఘాయుష్ని ప్రసాదించమంటాం. అంతే తప్ప దీర్ఘాయుష్ని ప్రసాదించమంటే ఆయన దీర్ఘాయుష్ని ప్రసాదించడు. నువ్వు అట్లే 50 ఏళ్ళకో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో పోవాల్సిన 120 ఏళ్ళు బతకవు, అంతవరకు ఖాయం. ఒకవేళ అటు బతికినా ఉపయోగం ఏముంది, మళ్ళీ పెంచమంటావు. అందుకని ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ ఆయుష్ని పెంచు అని అడగటంలో ఏముందంటే ఈ ఆయుష్ యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది. ఈ ఆయుష్ ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆయుష్ ఉండగానే సాధనలు చేస్తుండాలి. ఇది కనుక పోయిందంటే ఇక మనం ఏం చేయడానికి వీలు లేదు, తర్వాత ఏ రకమైనటువంటి జన్మ వస్తుందో తెలియదు అనేటువంటి భావన మనలో కలగాలి. మనలో కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందని అంటే ఇదిగో నా ఆయుష్ని పెంచు అని అడిగినప్పుడు. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉన్నటువంటి కాలాన్ని, ఉన్నటువంటి ఆయుష్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, సాధనలోనే గడుపుకోవాలి అనేటువంటి భావన రావటం కోసమే ఈ రకమైనటువంటి కోరిక, ఈ రకమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన కనుక చేస్తే, ఈ ప్రార్థనలో కోరుతున్నామంటే మనకి మనమే సూచన ఇచ్చుకుంటున్నాం అన్నమాట. దీన్నే సెల్ఫ్ హిప్నోటిజం అని అంటారు. సెల్ఫ్ హిప్నోటిజం. హిప్నోటిజం అంటే ఏంటి? నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉన్నావు అంటే ఈయన ప్రశాంతంగా ఉంటాడు. అదిగోట సెల్ఫ్ హిప్నోటిజం. ఏమిటంటే నాకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలా, ఏమాత్రం నేను వృధా చేసుకోకూడదు అనేటువంటి భావన సెల్ఫ్ హిప్నోటిజం. ఇదిగో ఈ రకంగా మనకి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు చివరిగా ఎందుకంటున్నామనంటే ఈ 13వ మంత్రం ఏదైతే ఉందో ఇది సూర్యోపనిషత్తుకి గుండెకాయ. మొత్తం 19 మంత్రాల్లో ఈ 13వ మంత్రం ఇది సూర్యోపనిషత్తు యొక్క గుండెకాయ. ఏమిటిదంటే సూర్య అష్టాక్షరి మంత్రం. ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు ఇక్కడ, మంత్రాన్ని చెబుతున్నారు కాదు, మంత్రాన్ని మనకు ఉపదేశిస్తున్నారు. ఎలా ఉపదేశిస్తున్నారు, అసలు ఉపదేశం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని, ఆ మంత్రం ఏమిటో, ఆ అష్టాక్షరి 8 అక్షరాల మంత్రం ఏమిటో, ఆ మంత్ర ప్రభావం ఏమిటో, ఆ మంత్రం వల్ల ప్రయోజనం ఏమిటో, ఇవన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం.